వివి లక్ష్మీనారాయణ గారికి ప్రాణహాని ఉందని, తన ప్రాణానికి ముప్పు ఉంది, కొంతమంది నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ వివి లక్ష్మీనారాయణ గారు విశాఖ సిపి గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారికి ప్రాణహాని ఉందని, తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన విశాఖ సిపి గారిని రవిశంకర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి సార్, నిజంగా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వివి లక్ష్మీనారాయణ గారికి ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడే మనకు వచ్చినటువంటి వార్త, అది పూర్వపరాలు అనేటువంటిది ఒక రోజు అయితే కానీ మనకు తెలియదు. కానీ మనందరికీ తెలుసు, ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా రెండు ఈ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కేసులు హ్యాండిల్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి పేరు మారుమోగిపోయింది. నిజాయితీకి నిలువుటద్దంలాగా, ఆయన నిలువెత్తు సాక్ష్యంలాగా ఆ కేసులు డీల్ చేసిన పద్ధతి మనం చూసాం. చూసిన తర్వాత ఏదన్నా థ్రెట్ ఉంటే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా రోజులైంది. అవును. సో ఆ కొత్తలో జరిగి ఉండాలే, కానీ ఆయనకి హాని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆయన ద్వారా వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా వివి లక్ష్మీనారాయణ గారికి ఆ ప్రాణహాని ఉంటే అది ఎవరి వల్ల ఉండే అవకాశం ఉంది? అదేనండి ఇప్పుడు నేను అంటుంది. ఆయన మూలాన నష్టపోయిన వాళ్ళు ఎవరు అంటే మనకి ఇద్దరే కనబడతారు. ఒకళ్ళు గాలి జనార్దన్ రెడ్డి గారు, ఓబులాపురం మైనింగ్ కేసులో అయినటువంటివి. అవును. రెండో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ బెసక్కుండా తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్గా స్ట్రిక్ట్గా, ఆయన పేరు ఇంటి పేరు ఏదైనా జేడి అనేటువంటిది ఆయన ఇంటి పేరు లాగా మారిపోయింది, జేడి లక్ష్మీనారాయణ గారు అనేటువంటిది. అది ఒక పార్ట్ 1. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారిని ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్కి పూర్వాపరాల్లో కనుక మనం వెళితే, ఒక రాజకీయ నాయకుడిలాగా ఆయన రావాలనుకున్నారు, మంచిదే. మనం గతంలో జేపీ గారిని కూడా చూసాం. ఆయన ఐఏఎస్కి రాజీనామా చేసి లోక్సత్తా స్థాపించిన తర్వాత పార్టీ పెట్టారు, రావచ్చు. కానీ ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ యాజ్ ఏ పొలిటీషియన్ మాత్రం మాలాంటి పొలిటికల్ అబ్జర్వర్స్కి మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. ముందు నేను ఏ పార్టీలోకి చేరాలనేది నేను చేస్తాను, అన్ని ఆప్షన్స్ నాకు ఓపెన్గా ఉన్నాయన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి చేరారు. చేరిన తర్వాత ఎలక్షన్స్ వరకు ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. వైజాగ్లో మంచి ఓట్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆ పార్టీకి రాజీనామా చేసి కొన్నాళ్ళ పాటు స్తబ్దంగా ఉన్నారు. ఆయన మాటల్లోనే చెప్తే, నాకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చిందని ఆయనే చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్లో. అవును. సో మీకు ఆఫర్ ఇచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే శత్రుత్వం ఏమీ లేనట్టేగా. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే తీసుకెళ్ళి 16 నెలల పాటు జైల్లో నుంచి బయటికి రాకుండా చేయటానికి కారకుడయ్యాడో అదే వ్యక్తిని వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారంటే ఏంటంటే, ఇవన్నీ ఫాల్స్ కేసులని చెప్పడానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. కానీ తెలివైనటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు ఆ వైపు వెళ్ళలేదు. తరువాత కొన్నాళ్ళ పాటు జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి జయప్రకాష్ నారాయణ గారితో లోక్సత్తా అనేటువంటి పార్టీని ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఈయనకి అప్పచెప్తారు జేపీ గారు అనేటువంటి రూమర్స్ కూడా వచ్చినాయి. ఆ సందర్భంలో వెళ్తే జయప్రకాష్ నారాయణ గారు సిద్ధమైతే, నేను ఊరికే వచ్చాను, నేనేం పార్టీని తీసుకోవడానికి రాలేదని అక్కడ కూడా మళ్ళీ ఆయన టర్న్ అవటం జరిగింది. సో చూసే మాలాంటి వాళ్ళకి ఏంటంటే, ఈయన కూడా పక్తు పొలిటీషియన్ లాగానే ప్రవర్తిస్తున్నాడు కానీ వేరే ఏం లేదు అనేటువంటిది అభిప్రాయానికి వచ్చింది. తర్వాత సడన్గా పార్టీ అనౌన్స్ చేయటం, జై భారత్ పార్టీ అనేటువంటిది. అది కూడా ఎన్నాళ్ళ ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకున్న ఒక 3-4 నెలల ముందు మీరు అనౌన్స్ చేయటం అనేటువంటి. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో మీరు ఒక పార్టీ పెట్టడానికి ఎన్ని వనరులు కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎంత అంగబలం అర్థబలం కావాలో మనందరికీ తెలుసు. కానీ సడన్గా పార్టీ అనౌన్స్ చేయగానే రకరకాలైన ఊహాగానాలు వచ్చినాయి ఈయన మీద. ఇది పలానా వాళ్ళు ఓట్లు గెలిచడానికి పెడుతున్నారు, పలానా వాళ్ళని ఇది చేయడానికి పెడుతున్నారు అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్ వెనకాల ఉండి వివి లక్ష్మీనారాయణ గారితో పార్టీ పెట్టించారు. ఆయన ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ కమ్యూనిటీ వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళేట్టు జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళల్లో చీలికి తీసుకురావడానికి పెట్టించారనేటువంటిది మనకు విన్నాం. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము అనుకోండి, బట్ ఆయన సిన్సియారిటీని కూడా మనం డౌట్ చేయడానికి లేదు. కానీ
ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత మేధావి అయినటువంటి వ్యక్తి 3-4 నెలల ముందు పార్టీ పెట్టి ఏం సాధిస్తాడు అన్న దగ్గరే మనకి డౌట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్. మీరు మిమ్మల్ని నమ్మి ఆదరించి పిలిచి పెద్దపీట వేసినటువంటి పవన్ కళ్యాణ్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చారు, ఒక మాటలో చెప్పాలంటే. అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరు, ఆయన ఫుల్ టైం పొలిటికల్ లీడర్గా ఉండకుండా ఆయన ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు అంటూ ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఇటువంటి ఆరోపణలు చేయడం. బయటకు వచ్చేవాళ్ళు ఏదో ఒకటి చెప్పొస్తారు. సరే, ఆయన చేయలేదు పొలిటికల్గా. మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫుల్ టైం పొలిటీషియన్గానే మీరు చేశారా ఎక్కడన్నా? లేకుండా టక్కున వచ్చేసి నేను పార్టీ పెడతామంటే ఏంటంటే అక్కడే కొన్ని రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఆయన ఎన్ని సీట్లు అనౌన్స్ చేశాడు, ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, వైజాగ్లో ఆయన ఎప్పుడు వెళ్ళి నామినేషన్ వేశారు అనేది కూడా ఏ ఛానల్ కానీ ఏ మీడియా సంస్థ కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఏదో ఎక్కడో నామకే వస్తే ఒక వార్త ఇస్తున్నారే కానీ సరైనటువంటి ఇది లేదు. లేనప్పుడు ఏంటంటే కనీసం, అంటే ఇలా అంటానికి నాకు బాధగానే ఉంది, కనీసం కొంత అటెన్షన్ అన్న ఆయన వైపు ఆకర్షించడానికి చేసిన పని ఇది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అంతేగాని ఆయన హత్యకి కుట్ర పన్నింది అయితే ఏం లేదంటారా? ఆ స్థాయి వ్యక్తిని, అది కూడా ఎన్నికల సమయంలో చేయించడం అనేటువంటిది, ఏ మెడ మీద తలకాయ, ఆ తలకాయలో కొంత గుజ్జున్న ఎవడో అలాంటి పని చేయడు. ఇలాంటిది ఏదైనా జరిగితే కూడా అది పోయి అధికార పక్షానికి చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటారు అందరూ, అవును, ఎవడు చేయించినా ఒకవేళ. కాబట్టి ఇలాంటి టైంలో నాకు ఇన్ఫర్మేషన్ అందింది, నన్ను చేయండి అని చెప్పి కమిషనర్ గారికి ఇవ్వటం అనేటువంటిది నేను అనుకోవటం రాజకీయ ఎత్తుగడలో ఒక భాగమే అనుకుంటున్నాను. అయితే నా విశ్లేషణ తప్పవ్వాలని నేనే కోరుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి స్థాయి వ్యక్తి, ఎందుకంటే అందరూ ఆ లెవెల్లో చూస్తున్నారు ఆయన. ప్రచారం కోసమో తన వైపు అటెన్షన్ ఆకర్షించడానికి ఇలాంటి పని చేయకూడదని అలాంటి వాళ్ళు అందరం కోరుకుంటున్నాం. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే దానికోసమే చేసినట్టుగా అయితే మాత్రం కనపడుతుంది. ఓకే. కొంతమంది ఏమో గాలి జనార్దన్ రెడ్డి సైడ్ నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఏంటి సార్, నిజంగా గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి వివి లక్ష్మీనారాయణ గారికి థ్రెట్ ఉండేటువంటి అవకాశం ఉందా ఈ పరిస్థితుల్లో? అంత లేదండి, అవకాశం లేదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చచ్చిన పాము. మనకి సామెత చెప్తారు చూసారా, చావు తప్పి కన్ను లొట్టబోయినటువంటిది. అధికార మదంతో, డబ్బు మదంతో ఆ రోజున చాలా పనులు చేశాడు అతను. తర్వాత అనుభవించినటువంటి కష్టాలు, జైలు జీవితం అనేటువంటిది కొంత మార్పు తీసుకొచ్చింది. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి స్థాయి వ్యక్తిని ముట్టుకొని ఆయన ఏదో చేస్తాడనేటువంటి పిచ్చి పని అతను చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నదే, ఏదన్నా ఆయనకి ఒక చిన్న ఘాటు పడ్డా అది ఎవరి మీదకి వెళ్తుందంటే ఇద్దరి మీదకి వెళ్తుంది, ఎవరు చేసినా. సో చూసి తన మేరకు తను చుట్టుకోలేడు కదా. అవును. కాబట్టి ఇలాంటివి అందులో ఆయన చేస్తే ఎవరికి వచ్చేటువంటి బెనిఫిట్ ఎవరికి ఉంది చెప్పండి. పోనీ ఆయనకి ఏమైనా విపరీతమైన ప్రజాదరణ ఉండి ఒక 50 సీట్లు గెలుచుకోపోతున్నాడు, బ్రహ్మాండమైనటువంటి స్వింగ్లో ఉన్నారు అంటే ఏదైనా చేశారంటే అర్థం ఉంది. అవును. ఆయన మూలాన ఏ పార్టీకి థ్రెట్ లేదు, ఎవరికి 1% కంటే ఓట్లు కూడా పోయేటువంటి పరిస్థితి లేనప్పుడు అంత డ్రాస్టిక్ స్టెప్ ఎవరు తీసుకోరు. ఇది మరి ఏంటనేటువంటిది కొంచెం వేచి చూస్తే మనకు మిగతా వివరాలు తెలుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.